పర్యటనకు సంబంధించి విధించినటువంటి ఆంక్షలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జగన్ హెలికాప్టర్లోనే రావాలని పోలీసులు అంటున్నారు. హెలికాప్టర్లోనే రావాలనటంపై ఏదో కుట్ర ఉందంటున్నారు మాజీ మంత్రి. జగన్ రోడ్డు మార్గంలోనే నర్సీపట్నం వెళ్తారు. జగన్ పర్యటనకు ఎవరిని అనుమతులు అడగలేదంటున్నారు అమర్నాథ్. వాళ్ళు ఏమంటారంటే పర్మిషన్ లేదు, ఒకవేళ మీరు రావాలనుకుంటే హెలికాప్టర్ పర్మిషన్ పెట్టుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి చెప్తారు. ఇది లాస్ట్ పాయింట్. అసలు నాకు అనుమానంగా ఉంది, ఇన్ని రోజులు హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు కొన్ని కార్యక్రమాలకి, ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ మీద వస్తే పర్మిషన్ ఇస్తామంటే మాకు ఎందుకో అనుమానంగా ఉంది. నాకైతే నాకు వ్యక్తిగతమైనటువంటి నా తాలూకా అభిప్రాయం అంటే వీళ్ళు తాలూకు ఆలోచనలో ఏదైనా ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలో ఏదైనా కుట్రకోణం ఉందేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతూ ఉన్నాం. ఇన్ని రోజులు హెలికాప్టర్ వద్దన్నటువంటి ఈ ప్రభుత్వం, ఇన్ని రోజులు హెలికాప్టర్లకి హెలిప్యాడ్లకి పర్మిషన్ ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీరు హెలికాప్టర్లోనే రండి అని చెప్పి నొక్కి వక్కానిచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఏదో అనుమానం కలుగుతూ ఉంది నాకు. మీ అభిప్రాయం, మీ ఉద్దేశం ఏంటో, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా అనుమానాలకి, నాకే కాదు రాష్ట్రంలో మా పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా చాలా అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రశ్నలా కనబడతా ఉంది.